అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించడంపై తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది అమరావతి కోసం ఏళ్లు తరబడి పోరాడిన రైతుల విజయమని ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్ హుస్సేన్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి త్వరలోనే ఒక ప్రపంచ స్థాయి నగరంగా వెలుగొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక కుట్ర కోణాన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అప్పటి మండలి చైర్మన్ మన గౌరవనీయులు అహ్మద్ షరీఫ్ గారు ఆ రోజు ఈ 3 రాజధానుల బిల్లును ఆయన ఈ దాదాపు 40,000 ఎకరాల రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఎంతో నమ్మకంతో విశ్వాసంతో భూమి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రాజధాని కోసం ఇచ్చిన భూమిలో వాళ్ళు చిన్న చిన్న కట్టడాలను సైతం పడగొట్టి ఇక్కడ రాకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే దుష్ట పన్నాగం పన్నారో ఆ పన్నాగాన్ని పారనీయకుండా తెలుగుదేశం పార్టీ మీద ఎంతో గౌరవంతో గత 44 సంవత్సరాలుగా మచ్చ లేకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అహ్మద్ షరీఫ్ గారి మీద ఎన్నో వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడారు, చేయి చేసుకున్నారనే విషయం నిన్న మాకు పత్రికల ద్వారా తెలిసిన తర్వాత ఈరోజు నేను అహ్మద్ షరీఫ్ గారిని నేను కాంటాక్ట్ కావడం జరిగింది. ఆయన పేరు ఒక మంత్రి ఆయనను నోటికి వచ్చిన పదజాలంతో కులం పేరుతోటి ఆయన దూషించడం జరిగిందంట. తర్వాత ఆయన మీద చేయి కూడా చేసుకోవడం జరిగిందంట. ఆయన చెప్పడానికి కూడా వెనకాడుతున్నాడు. బాధాకరమైన విషయం ఏమంటే ఈ వయస్సులో దాదాపు ఆయనకు 7 పదుల వయసు దాటిపోయిన తర్వాత కూడా ఆయన వయస్సును కూడా చూడకుండా ఆయన మీద చేయి చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ముస్లింలు అంటే మైనారిటీలు, ముస్లింలు అంటే చేతగాని వాళ్ళు అనే ఆలోచనతో ఏమన్నా ఈ డబ్బు అహంకారంతో ఎవరైతే ఆ మంత్రి అహ్మద్ షరీఫ్ గారి మీద చేయి చేసుకున్నారో, అహ్మద్ షరీఫ్ గారి మీద ఎవరైతే దుర్భాషలో మాట్లాడారో వాళ్ళని మీ పత్రికా ముఖంగా నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు చేతగాని వాళ్ళు అనుకున్నారేమో, జాగ్రత్త. మిమ్మల్ని జీవితకాలం పాటు మిమ్మల్ని రాజకీయాలలో ఎదగనీయకుండా తొక్కి వేసే శక్తి మాకుంది, జాగ్రత్త. లక్షల కోట్లు మా దగ్గర ఉన్నాయని చెప్పేసి